హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక్ వాళ్ళ ఇంట్లో నుండి దీప వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన జోష్న అయితే దీప ఆగు ఒక్కసారి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం ఒక్కసారిగా జోష్నని చూసి ఏంటి జోష్న అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న మాత్రం కంగ్రాట్స్ దీప అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినక అర్థం కాక దీప ఏంటి జోష్న ఎందుకు కంగ్రాట్స్ చెబుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న అయితే ఎందుకు చెప్తున్నానా, ఇంట్లో ఉండే వాళ్ళందరూ నీ వైపుకి తిరిగిపోయారు కదా, నేనంటే ఇష్టపడే వాళ్ళు కూడా నువ్వంటే ఇష్టమయ్యింది. ఎలాగో నాకు అర్థం కావటం లేదు, అందరిని ఎలా తిప్పుకుంటున్నావు దీప, నాకు అర్థం కాక అడుగుతున్నాను నిన్ను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట అక్కడున్న దీప అయితే ఏంటి జోష్న నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు తప్పు దారిలో వెళ్తూ ఉంటే నిన్ను మంచి దారిలో పెట్టేవాళ్ళే నీ కుటుంబం, అందుకే నీకు మంచి మాటలు చెబుతున్నారు అంతే తప్ప నా మీద ఏమీ ప్రేమ చూపించడం లేదు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న అయితే దీప దగ్గరికి వచ్చి ఏంటి దీప, అయినా సరే నువ్వు వెళ్ళే దారిలోనే ఇన్ని యాక్సిడెంట్లు అన్నీ జరుగుతుంటాయి. అయినా ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు నువ్వు చాలా బాగా వైరల్ అవుతున్నావు కదా, నువ్వు మంచిదానివి అని నేను చెడ్డదానిని అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే ఒక్కసారిగా జోష్నని చూస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న జోష్న మాత్రం నువ్వు ఫస్ట్ మా అమ్మని కాపాడావు, అలాగే వేరే వ్యక్తిని కాపాడావు అంటే నీ ముందే ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అయినా నాకు ఎందుకో డౌట్ అనిపిస్తుంది, ఈ వీడియో ఏదో నువ్వే తీసి ఆ సోషల్ మీడియాలో పెట్టినట్టు ఉన్నావే అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి జోష్న నువ్వేం మాట్లాడుతున్నావు, నేనెందుకు ఆ వీడియోను తీస్తాను, నేను ఎందుకు అప్లోడ్ చేస్తాను, అలాంటివేమీ నాకు తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న అయితే ఏంటి నీకేమి తెలియదా, నువ్వు బాగా నాంచికివి, నాకు